గూగుల్ క్రోమ్, మొజిల్లా, ఫైర్ ఫాక్స్ లాంటివి వాడేవాళ్ళు ఈ ఏఐ ఫీచర్స్ నచ్చితే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. అలా షిఫ్ట్ అవ్వాలంటే ఇప్పుడు చాలా సులువు. వేరే బ్రౌజర్ నుంచి మన బ్రౌజింగ్ డేటాని సింపుల్గా 1 క్లిక్తో ఇంపోర్ట్ చేస్తుంది ఏఐ. మనం రకరకాల డివైజుల్ని వాడుతూ బ్రౌజ్ చేశామనుకోండి, అన్నిటిలోని డేటాని సింపుల్గా సింక్ చేస్తుంది. ఇలాంటి ఎన్నో కొత్త ఫీచర్స్ని ఇప్పుడు ఎడ్జ్లో యాడ్ చేశారు. ఇంకా మరికొన్ని బిల్ట్ ఇన్ ఏఐ టూల్స్ కూడా ఎడ్జ్లో రాబోతున్నాయని చెబుతున్నారు. మొత్తం మీద ఒకప్పుడు గూగుల్ క్రోమ్, మొజిల్లా, ఫైర్ ఫాక్స్లతో పోటీ పడలేక ఎన్నో ఇబ్బందులు పడింది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్. అయితే ఇప్పుడు ఏఐ పుణ్యమా అని దీనికి కూడా క్రేజ్ వస్తోంది. ఏఐ పవర్ను కూడగట్టుకోవడం వల్ల ఎడ్జ్ ఇప్పుడు ఎక్కువ మందికి చేరువయ్యే అవకాశం కనిపిస్తోంది. చూద్దాం. కేవలం ఎడ్జ్లోనే కాదు, సమీప భవిష్యత్తులో ప్రతి బ్రౌజర్లోనూ ఏఐ ఫీచర్లు జతపడటం ఖాయం. మనం ఇంటర్నెట్ చూసే విధానాన్ని అవి మార్చేయడం కూడా ఖాయం.